హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు సాగర్ హైవే తుర్క ఎంజాల్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా బిఎన్ రెడ్డి నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి గేటెడ్ కమ్యూనిటీలో నా వెనుక కనపడుతున్న 7 ఇయర్స్ ఓల్డ్ ఓనర్ కన్స్ట్రక్షను 13,000 రెంట్లు కూడా వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇల్లు గురించి వివరాలు మాట్లాడుకునే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు తుర్కేంజాల్లోని వింటేజ్ హోమ్లో ఉంటుంది. ఏదైతే ఈ రోడ్ చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు తుర్కేంజాల్ టు నాదర్గుల్ వెళ్ళే బస్ రోడ్. ఆ బస్ రోడ్కు ఆనుకున్న కమాన్ చూస్తున్నారు కదా, వింటేజ్ హోమ్ కమాన్. ఆ కమాన్ నుంచి లోపలికి కేవలం 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ వింటేజ్ హోమ్లో మినిమం 150 నుంచి 200 ఇల్లు ఉంటాయి. అన్ని 30 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, చాలా విశాలమైన రోడ్స్, చాలా బాగుంటుంది. ఇక మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 157.5 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇది వచ్చేసి కింద వచ్చేసి మనకు 2 BHK పోర్షన్, పైన వచ్చేసి మనకు రేకుల రూము, పెంట్ హౌస్ ఇవ్వడం జరిగింది. కింద పైన కలిసి 13,000 రెంట్లు వస్తున్నాయి. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 26 ఇంటూ 55 డైమెన్షన్స్లో 1350 స్క్వేర్ ఫీట్లో 2 BHK పోర్షన్ కింద, పైన వచ్చేసి 1 BHK పోర్షన్. ఓనర్ కన్స్ట్రక్షన్. లోపల ఇల్లు చాలా బాగుంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా బాగుంటుంది ఇల్లు. ఇంటి ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, అది కూడా మనకు సీసీ రోడ్ కూడా ఇవ్వబడింది. డ్రైనేజ్, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలు వచ్చేసినాయి. చూసుకోండి, ఈజీగా ఒక కార్ అయితే పడుతుంది మనకు పార్కింగ్లో. 26 ఇంటూ 55 డైమెన్షన్స్లో చాలా బాగుంది. ఫ్లోరింగ్ కూడా ఓల్డ్ ఫ్లోరింగ్ కాబట్టి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే బోర్ పాయింట్ పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇందులో నీళ్లు పైకి వెళ్ళడానికి కూడా ఒక చిన్న మోటార్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క సౌకర్యం ఉంది. మనకు ఈస్ట్ ఫేస్లో సింహద్వారం ఉంటుంది. ఇది వచ్చేసి నార్త్ అవుతుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. మెట్ల కింద ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఈ మెట్ల కింద ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకున్నాక మనకు స్థలం ఇవ్వడం జరిగింది. ఇటు కిచెన్లోకి వెళ్ళి మనకు రావడానికి ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తో 100% వాస్తవం ప్రకారంగా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఈస్ట్ ఫేస్లో దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీగా పెట్టడం జరిగింది. మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. లోపల 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్తో ఉంది. ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. 7 సంవత్సరాల పాత ఇల్లు అయినా కానీ ఓనర్స్ దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి ఇల్లు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక ఇల్లు అయితే మంచి లొకేషన్ ఉంది. మనం చుట్టుపక్కల రోడ్డు కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం ఇక్కడ వరకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా బిఎన్ రెడ్డి సాగర్ హైవే నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 ఉంటుంది. అక్కడ నుంచి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 19 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి మనకు ఆదిబట్ల టీసీఎస్ కేవలం 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కొంగర్కాల్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కంపెనీ కానీ, కలెక్టరేట్ కానీ కేవలం మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మంచి ఎంప్లాయ్మెంట్ జోను, చుట్టుపక్కల మంచి లొకేషన్ హైలైట్స్, మంచి రోడ్ కనెక్టివిటీ. ఇవే కాకుండా మనకు కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా మనకు శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్. ఈ స్కూల్సే కాకుండా మనకు ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా సరే, మనకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అయినా సరే, అదేవిధంగా మనకు నారాయణ కాలేజు, తర్వాత శ్రీ చైతన్య కాలేజీ, ఇలాంటి కాలేజీలు, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ మనకు అతి దగ్గరలో కేవలం 1.5 నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకైతే అన్ని నియర్ బై ఉంటాయి. చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. విశాలమైన హాల్, ఎక్సలెంట్ హాల్. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టు టీవీ పాయింట్ చూసుకోండి. టీవీ పాయింట్ కూడా మనకు చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల కబోర్డ్స్ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, చాలా మంచి స్టాండర్డ్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి. డైనింగ్ ఏరియా కూడా చాలా ఈజీగా ఒక 6
మెంబర్ గల టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతి కడుక్కునే విధంగా ఒక మనకు సింక్ కూడా పెట్టేది జరిగింది. మంచి చాలా పాత డిజైన్ అయినా కానీ చాలా ఎక్సలెంట్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయితే చూసుకోండి చాలా బాగుంది. ఇది వచ్చేసి ఈశాన్యం మెత్తది. ఈశాన్యంలో చూసుకోండి అందమైన మంచి పూజ గది, మంచి డోర్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒకరుండి పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది కిచెన్, ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ఓపెన్ కిచెన్, మంచి ప్లాట్ఫామ్తోని యూ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి దీంట్లో వాడిన కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్తో అన్ని రకాల చాలా బాగుంది. వెంటిలేషన్ ఒక విండో ఉంది. మీకు ముందే చెప్పాను కదా, మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా ఈస్టుకు వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇల్లుకి వచ్చేసి మనకు 10,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక ఇల్లు వచ్చేసి మొత్తం టోటల్ 1350 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, మంచి ఫ్లోరింగ్తోని ఇండియన్ కల్చర్తోని అన్ని రకాల టైల్స్ వాడి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న బెడ్రూమ్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇంట్లో 6x6 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్గా వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండోతోని ఫాల్ సీలింగ్ చూసుకోండి ఎంత మంచి అన్ని లైట్లతోని చూసుకోండి. ఇందులో కూడా మనకు కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మంచి మందం గల కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి వెంటిలేషన్ పరంగా మనకు అటొక విండో ఇటొక విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోండి. బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో, వెస్టర్న్ కల్చర్తోని మంచి ఫ్లోరింగ్ టైల్స్ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఇల్లు చాలా బాగుంది. వాళ్ళు దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇక్కడ మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని కూడా ఎక్కడ వేస్ట్ చేయలేదు. మీరు చూస్తున్న ఈ పోర్షన్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా అన్ని రకాల కబోర్డ్స్ మంచి కలర్ కాంబినేషన్తోని మంచి ఫాల్ సీలింగ్ డిజైన్లతోని వెంటిలేషన్ ఒక పెద్ద విండోతోని అన్ని రకాల చాలా బాగుంది. పైన వచ్చేసి మనకు రేకుల రూమ్తోని మనకు పెంట్ హౌస్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి ఫస్ట్ ఫ్లోర్లో మనకు 1 BHK పోర్షన్, అది కూడా పెంట్ హౌస్ రేకుల రూమ్తో ఉంటుంది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో చుట్టూ అన్నీ మంచి చాలా పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి. ఇది వింటేజ్ హోము. మినిమం ఇందులో మనకు 200 ఇల్లు వరకు ఉంటాయి. అన్ని 30-40 ఫీట్ రోడ్లు చాలా బాగుంటుంది. కింద చూసారు కదా 2 BHK పోర్షన్ చాలా బాగుంది. చూసుకోండి మంచి ఫ్లోరింగ్తో చాలా బాగుంది. మీరు చూస్తున్న ఈ పోర్షన్ వచ్చేసి మనకు 1 BHK పోర్షన్ పెంట్ హౌస్. నార్త్ ఫేస్ సింహాచలం అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి హాల్ అండ్ కిచెన్ మనకి ఇందులో ఉంది. ఒక బెడ్రూమ్ అయితే మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. కింద మీరు చూసిన 2 BHK పోర్షన్కు 10,000 రెంటు, దీనికి వచ్చేసి మనకు 3,000 రెంటు రావడం జరుగుతుంది. అందుకే మీకు 13,000 రెంట్ అని చెప్పాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇది 1 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు ఏదైతే ఇది మీరు ఈ బయట చూస్తున్నారో దీనికి సంబంధించిన బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్కు ఎదురుగానే మనకు వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి వాటర్ ట్యాంక్ కూడా సెక్యూరిటీ పరంగా మనకు అన్ని రకాల గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే 100% వాస్తు ప్రకారంగా మనకు వాటర్ ట్యాంక్ అక్కడే ఉండాలా. అది కూడా మనకు వాటర్ ట్యాంకు సిమెంట్తో పెట్టడం జరిగింది. తను సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా బాగా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు కింద 2 BHK పోర్షన్, పైన 1 BHK పోర్షన్, టోటల్ వచ్చేసి మనకు 1350 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇక మీరు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 80 లక్షల రూపాయలు చెప్తున్నారు, 80 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోట్ షో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మీరు ఒక 20 నుంచి 30% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎన్ని బ్యాంకులు ఏ బ్యాంకులో సరే మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే 80% కూడా మనకు బ్యాంక్ లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు, షేర్ చేయగలరు. మీ చుట్టాల ఎవరైనా ఈ ఇల్లు గురించి వెతుకుతున్నట్టయితే వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.